రోడ్డు కొడుకులు నాటాలి కదా. చెరుపు ఎట్లా అమ్మాయి పోయి కుమారు బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అంతా నిన్ను చూస్తే చాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాంటి జీవితాలు వాళ్ళు. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాం. నిజం ఎప్పుడు ఒంటరిదేనుందా, కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. ఇది స్వార్థం, మన వాళ్ళు 21 మిషన్ లేదా అంతకన్నా మొత్తం చెప్పండి. ఎవరితో అబ్జెక్షన్ సచిదేవ్? ఎన్నిసార్లు అబ్జెక్షన్ సచిదేవ్? ఎంతమందితో అబ్జెక్షన్? ఎంత సంపాదించారు? Did you have an abortion or not? అబ్జెక్షన్. నందగోపాల్ అబార్షన్ చేయించుకున్నావా? అబ్జెక్షన్.
బ్రోకర్ గాని లాయరువా కేసుకి దీనికి ఏమి సంబంధం ఉంది మాట్లాడుతున్నావు గెలవాలని ఫైట్ చేసేవాడు ఒక్కడు లేడు. ఇది కోపం కాదు, నాకు తెలుసు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చు. షూర్ సార్, నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి. వాట్ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు అడగకూడదా? ఏం న్యాయం ఉందాజీ ఇది? కూర్చోండి కూర్చోండి చాలు. ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది. అలా జరగద్దు, జరగకూడదు. మీలాంటి వాళ్ళు జన్మ హక్కును ఫీల్ చేస్తున్నారు. యువర్ రైట్ నిందాజీ. ఇలాంటి ఆడవాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకు 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి. తలుపుల వెనకాల పరదాల వెనకాల సాంప్రదాయం అనే తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటకు వెళ్ళే హక్కు లేదు. రోడ్ల మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు. నలుగురిలో నవ్వే హక్కు లేదు. పాట కలిగితే ఏడ్చే హక్కు లేదు. కనీసం గుండె నిండా బయటకు వచ్చి చల్లగా అనిపించుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ వరకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోర్డు నిలబెట్టి వేసి అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకరు వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే. పీరియడ్. ముట్టుకోవద్దు అంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. బిడ్డ, కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. కనిపిస్తుంది, కొందరి కళ్ళలో నా మీద కసి కనిపిస్తుంది. తాడి కట్టేదానికి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చోండి, నా తల కొట్టేదానికి వచ్చిన
ఉన్నోళ్ళు లేచి నిలబడండి. కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుగుతా. మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. కానీ ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికొచ్చారు, భోజనం చేశానండి. నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? అయ్యో, నా బయోడేటాలో లేదురా. ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందిరైనా వెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను. ఒంటి చేత ఓచకోత కోస్తా నా కొడక. కానీ ఇది ముడిపడే చోటు, తలపడే చోటు కాదు. వద్దు, సంపడమే నాకు శుభకార్యం. ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా. నన్ను చూడాలంటే చావు కూడా నా పర్మిషన్ కావాలా? అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. అడ్డంగా నరుగుతా. పిల్ల కుంక ముందా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ముద్దాయిపోయావు. ఇప్పుడు నిన్ను బతికించింది నీ మగతనం కాదు, నా చెల్లెలు ఐదో తనం. పోయి నీ పెళ్ళానికి చెప్పుకో నా కోడాక. వీరసింహారెడ్డి పసుపు కుంకాలు పంపించాడని చెప్పు. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. రూలింగ్ కాదు. ఊరు నీది కాదు, నాది కాదు, నా కొడక. రేపటిది ఆ రేపటి తరమే నీ చావు కోరుకుంటూ నా ఇంటి తలుపు తట్టింది. మాటిచ్చా, ఈ తల నరికి ఈ ఊరి తలరాత మారుస్తానని మాటిచ్చా. నిన్ను తాకాలంటే కత్తి వణుకుతుందేమో. నేను బరిలో దిగితే సీమే వణుకుద్ది. నాతో ఎవరు తలపడినా వాడి ముందుండేది మూడే దారులు. మారిపోవాలి, పారిపోవాలి, లేదా చచ్చిపోవాలి. ఒకటి నేను ఆయన వాడుకున్నాడు, ఇక మిగిలింది రెండే. మారిపో లేదా సీమ వదిలి పారిపో. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు. దట్ ఈస్ మై ఫాదర్. సిద్ధప్ప. కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తికట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలపడితే ఎన్ని తలలైనా తెంచుతా. ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదులు, నా కత్తి బదులు. ఈ పక్కాడికి తెలుసు, ననకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు. నా కొడకల్లారా, అవును పెద్దయ్య, నువ్వు పోయేది పెద్దయ్య. వాళ్ళు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు. గౌరవించడం మన ధర్మం. నేను వస్తున్నాను గోప. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి?
అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్. ప్రగతి సాధించడం అభివృద్ధి. ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి. బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి. పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి. కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి. ఉన్న పరిశ్రమలు మోయడం కాదు. బుద్ధి తెచ్చుకో. అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చాడు. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో. బై బర్త్ నా డిఎన్ఏకే పొగరు ఎక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజనరీని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజకుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడితోనే. మాలో ఉంది సీమలతోనే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మీ పదవికి గౌరవం ఇచ్చా. మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. దానికో గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. పెట్టుకో. నీ సాగు నా చేతుల్లో. సవాలు విసరుకో. నేను సవాలు విసురుతా. మినిస్టర్ ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు. లేకపోతే తొక్కి పాతేస్తారు.
Yeah.